పిహెచ్పిలో అరేస్ని ఎలా క్రియేట్ చేయొచ్చో మనం ఈ సెషన్లో చూద్దాం. మరి అరే అనేది ఒక వేరియబుల్. మరి ఈ సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసి మెయింటైన్ చేయడమే అరేస్ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. సో అదే an array is a special variable which can hold more than one value at a time. సో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసుకోండి ఒక స్పెషల్ వేరియబుల్ని అరే అని చెప్పేసి అంటాం. మరి జనరల్గా మనం ఒక వేరియబుల్లో ఒక వాల్యూని స్టోర్ చేస్తాం. మరి నెంబర్ ఆఫ్ వాల్యూస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్స్ 1, కార్స్ 2, కార్స్ 3 అని 3 వేరియబుల్స్ తీసుకున్నాం. మూడిట్లో 3 వాల్యూస్ స్టోర్ చేసాం. అట్లా కాకుండా హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ వాటి యొక్క మోడల్స్ వేరియబుల్స్లో స్టోర్ చేయాలి అంటే హండ్రెడ్స్ ఆఫ్ వేరియబుల్స్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్ని వేరియబుల్స్ తీసుకుంటే ప్రోగ్రాంలో మీరు మెయింటైన్ చేయడం చాలా కష్టం. ప్రోగ్రామ్ చాలా లెంతీ అవుతుంది, రిస్కీ అవుతుంది. మరి దానికే ఇక్కడ అరే అనేది ఆల్టర్నేటివ్ వే. సింగిల్ వేరియబుల్లో ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ని ఒకే నేమ్ తోటి స్టోర్ చేసి పెట్టుకొని వాటిల్ని వాటి యొక్క ఇండెక్స్ ద్వారా కానీ కీ ద్వారా కానీ యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఆ యొక్క వాల్యూస్ని. మరి అరే అనే ఫంక్షన్ ద్వారా అరేస్ని మనం క్రియేట్ చేయొచ్చు. మరి ఇక్కడ పిహెచ్పిలో 3 రకాల అరేస్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇండెక్స్డ్ అరేస్, జనరల్గా వీటికి అరేస్కి వాటి యొక్క ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయడం జరుగుతుంది వాల్యూస్ని. అట్లానే అరేస్ విత్ నేమ్డ్ కీస్, కీస్ ఉంటాయి. ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క కీ అనేది మనం ఇచ్చుంటాం. ఒక నేమ్ పెట్టి ఆ నేమ్ తోటి ఆ యొక్క వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. అట్లాంటి అరేస్ని అసోసియేటివ్ అరేస్ అని చెప్పేసి అంటాం. అరేస్ మల్టిపుల్ డైమెన్షన్లో ఉంటే 2 ఆర్ మోర్ డైమెన్షన్లో ఉంటే వాటిని మల్టీ డైమెన్షనల్ అరేస్ అని చెప్పేసి అంటాం. మరి జనరల్గా ఇండెక్స్డ్ అరేస్ అనేటివి క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఇండెక్స్డ్ అరేస్ మనం ఇట్లా కానీ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్స్ ఈక్వల్ టు అరే ఆఫ్ 3 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వాల్యూని మనం యాక్సెస్ చేయాలి అంటే కార్స్ ఆఫ్ 0 అంటే వాల్వో వస్తుంది, కార్స్ ఆఫ్ 1 అంటే ఇది వస్తుంది, కార్స్ ఆఫ్ 2 అంటే ఇది వస్తుంది. ఇలా డైరెక్ట్గా ఆ యొక్క వేరియబుల్ డిక్లరేషన్ టైంలోనే అరే తోటి అన్ని వాల్యూస్ని అసైన్ చేయడమే కాకుండా సింగిల్ వాల్యూని ఈ విధంగా కూడా మనం అసైన్ చేయొచ్చు. కార్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు సమ్ వాల్యూ, కార్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఇట్లా ఇండివిజువల్గా మనం ఆ యొక్క ఇండెక్స్కి వాల్యూస్ని అసైన్ చేయడం జరుగుతుంది. ఎనీవే వాటిల్ని ఎట్లా అసైన్ చేసినా ఎట్లా అరేని క్రియేట్ చేసినా యాక్సెస్ చేసేది మాత్రం ఈ యొక్క ఇండెక్స్ ద్వారానే. 0, 1, 2 ఇట్లా 0 తోటి ఆ యొక్క ఇండెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక అరేని క్రియేట్ చేసి ఆ యొక్క అరేలో ఉండే వాల్యూస్ని ఈ డాట్ అనే కన్కాటినేషన్ ఆపరేటర్ ద్వారా మల్టిపుల్ స్ట్రింగ్స్ని ఎకో స్టేట్మెంట్లో వాడాం. అన్ని వాల్యూస్ కూడా ప్రింట్ అవుతాయి. సో ఈ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇలా ఉంది. మరి ఇట్లా ఆ యొక్క 3 వాల్యూస్ కూడా ప్రింట్ కావడం జరిగింది సింగిల్ స్టేట్మెంట్లో. వాటి యొక్క ఇండెక్స్ని బట్టి ఆ యొక్క వాల్యూస్ని యాక్సెస్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత అరే యొక్క లెంత్ ఎంత అనేది కౌంట్ అనే ఫంక్షన్ ద్వారా మనం కనుక్కోవచ్చు. జస్ట్ లైక్ దిస్, కౌంట్ ఆఫ్ కార్స్ అంటే దాని యొక్క లెంత్ 3 అని మనకి ప్రింట్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్లో కూడా
చూడొచ్చు. ఓకే, మరి ఈ కౌంట్ తీసుకున్న తర్వాత కౌంట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ఫర్ లూప్ ద్వారా ఈ యొక్క అరేలో ఉండే వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు. లూప్స్ ద్వారా, ఫర్ లూప్ అనే కాదు, ఏదో ఒక లూప్ తీసుకొని ఒక వేరియబుల్ ద్వారా ఇట్లా యాక్సెస్ చేయొచ్చు. అంటే హండ్రెడ్స్ ఆఫ్ వాల్యూస్ ఒక వేరియబుల్లో ఉన్నప్పుడు అప్పుడు జనరల్గా అన్ని వాల్యూస్ని యాక్సెస్ చేయాలి అంటే లూప్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఎక్స్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్ లెస్ దెన్ అరే లెంత్. అరే లెంత్ అంటే ఏంటి? కౌంట్ ఆఫ్ ఈ యొక్క అరే. సో లెస్ దెన్ అరే లెంత్ అంటే యాక్చువల్గా 3, 0 నుంచి 2 దాకా ఎక్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. 0, 1, 2 మొత్తం 3 వాల్యూస్ యాక్సెస్ చేసేదానికి ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నాం. సో దీన్ని లూప్లో పెట్టాం. ప్రతిసారి కూడా కార్స్ ఆఫ్ ఎక్స్ అనగానే కార్స్ ఆఫ్ 0, కార్స్ ఆఫ్ 1, కార్స్ ఆఫ్ 2 ఇట్లా అన్ని వాల్యూస్ కూడా లూప్ ద్వారా ప్రింట్ అవుతాయి. ఇలా అన్నమాట. నెక్స్ట్ అసోసియేటివ్ అరేస్ చూసినట్లయితే ఈ యొక్క అసోసియేటివ్ అరేస్కి మనం ప్రతి వాల్యూ కూడా ఒక కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీటర్ అని ఇచ్చాం, ఇది కీ అనమాట. పీటర్కి వాల్యూ ఏంటి? 35. బెన్ వాల్యూ 37. అంటే ఇండెక్స్ బదులు అంటే 0, 1, 2 అట్లా ఇండెక్స్డ్ అరేస్లో ఉంటాయి. అట్లా కాకుండా అసోసియేటివ్ అరేస్ అనేటివి ఒక్కొక్క వాల్యూకి దాని అసోసియేటెడ్ కీ అనేది ఉంటుంది. ఇలా అనమాట. మీరు ఇలా అయినా క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఇలా ఈక్వల్ టు గ్రేటర్ దెన్ అని ఇచ్చి ఈ యొక్క వాల్యూకి దాని అసోసియేటెడ్ కీ ఈ విధంగా మనం సెట్ చేయొచ్చు. 3 వాల్యూస్కి 3 కీస్ సెట్ చేయడం జరిగింది. మరి వాటిని యాక్సెస్ చేసేటప్పుడు కూడా వాటి యొక్క కీ ద్వారానే యాక్సెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఆఫ్ పీటర్ అంటే పీటర్ యొక్క వాల్యూ ఎంత? 35 ప్రింట్ అవుతుంది. జస్ట్ లైక్ దిస్. ఓకే, పీటర్ ఈజ్ 35 years old అని రావడం జరిగింది. ఈ విధంగా కీని అసోసియేట్ చేస్తాం. అట్లనే దీన్నే లూప్లో పెట్టామనుకోండి, ఇలా ఫర్ ఈచ్ అనే లూప్ ద్వారా మనం ఏజ్ అనే ఈ యొక్క అరే వేరియబుల్లో ఉండే వాల్యూస్ని ఇక్కడ ఎక్స్ అండర్స్కోర్ వాల్యూ అని తీసుకోవడం జరిగింది. $x అంటే దాని యొక్క కీ స్టోర్ అవుతుంది. అట్లనే ఇట్లా $x అండర్స్కోర్ వాల్యూ అని ఈ యొక్క అసోసియేషన్ సింబల్ తర్వాత ఇచ్చినట్లయితే దాని వాల్యూ స్టోర్ అవుతుంది. సో ప్రింట్ చేసేటప్పుడు కీ ఈక్వల్ టు అని ఎక్స్, దాని తర్వాత వాల్యూ ఈక్వల్ టు ఇట్లా ఇస్తాం. సో ఆ విధంగా మీరు ఈ యొక్క ఫర్ ఈచ్ లూప్ ద్వారా అసోసియేటెడ్ అరేలో ఉండే కీని వాల్యూని మీరు ఇట్లా 2 వేరియబుల్స్లో తీసుకోవచ్చు. ఫస్ట్ ఈ కీ ఈ వాల్యూ $xలో $x అండర్స్కోర్ వాల్యూలో వస్తాయి. ఆ 2 ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ టైం ఈ 2 కీసు ఈ కీ ఈ వాల్యూ, దాని తర్వాత ఈ కీ ఈ వాల్యూ, ఇట్లా అన్ని వాల్యూస్ అన్ని కీస్ కూడా ప్రింట్ కావడం జరుగుతుంది. ఇలా. సో ఈ విధంగా ఫర్ ఈచ్ లూప్ ద్వారా మీరు అసోసియేటివ్ అరేలోని కీస్ని వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం అరేస్ గురించి నెక్స్ట్ సెషన్లో ఇంకా చూస్తాం.